ఈ మధ్య సోషల్ మీడియా రాజకీయాల్లో ఒకే ఒక్క ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. ఒక లెజెండరీ లీడర్ను ప్రస్తుత వివాదాస్పద నాయకుడితో పోల్చడం ఎందుకంత పెద్ద రచ్చకు దారితీసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? సోషల్ మీడియాను ఊపేసిన వాక్యమిది. ఇది కేవలం ఒక ప్రశ్నలా కనిపించినా దీని వెనుక పెద్ద రాజకీయ వ్యంగ్యముంది. విశ్లేషణల ప్రకారం ఈ పోలిక చాలామందికి నవ్వు తెప్పించడమే కాకుండా సీరియస్ చర్చక్కూడా దారితీసింది. అసలు ఈ ట్వీట్ వెనక కదేంటి? దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వివాదానికి కారణమైన సంఘటనలేంటో, ఇంకా ఈ ఇద్దరు వ్యక్తుల నేపథ్యమేంటో మనం ఓసారి చూడాలి. అంతా మొదలైంది ఒక మామూలు స్థానిక పర్యటనతో. కాని చూస్తుండగానే అది ఆన్లైన్లో ఒక పెద్ద పొలిటికల్ తుఫానుగా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. విశ్లేషణల ప్రకారం సీనిలా జరిగింది. ముందుగా వంశీ తన ఫాలోవర్స్ని కలవడానికి వెళ్లారు. అక్కడ ఇద్దరు లోకల్ టీడీపీ లీడర్స్తో కాస్త వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలే వాళ్ళిద్దరిపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చాలా వేగంగా ఒక పెద్ద వివాదంగా మారిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. మామూలుగా ఇలాంటివి జరిగితే ఏం చేస్తారు? నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. కాని వంశీ ఆ దారిలో వెళ్లలేదు. దానికి బదులుగా ట్విట్టర్ను తన ఆయుధంగా ఎంచుకున్నారు. తన ట్వీట్లో వంశీ కేవలం ఆరోపణలు చేసి ఆపలేదు. ఏకంగా కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య పేరును ప్రస్తావించి ఈ వివాదానికి నిప్పుపెట్టారు. అసలు సమస్య మొదలైంది ఇక్కడే. ఈ మొత్తం వివాదానికి గుండెకాయ లాంటిది ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం. ఒకరేమో వివాదాలకు కేరాఫ్ అడ్రస్, మరొకరేమో ఒక సిద్ధాంతానికి ప్రతీక. వాళ్లను ఎలా పోల్చారో చూద్దాం. ముందుగా వంశీ. ఈ విశ్లేషణ ప్రకారం ఆయన పొలిటికల్ స్టైల్ ఎప్పుడూ కాంట్రవర్సీని వెతుక్కుంటూ వెళ్తుందట. అందుకే ఆయన్ని కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అని డిఫైన్ చేశారు. ఇక దీనికి పూర్తి ఆపోజిట్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన్ని కేవలం ఒక పొలిటీషియన్గా కాదు, ఒక ఆదర్శంగా, త్యాగానికి నిలువెత్తు రూపంగా ఇక్కడ ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతోంది. ఒకవైపు దూకుడు, వివాదాలు, మరోవైపు సిద్ధాంతం, త్యాగం. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది గదా. అందుకే ఆ ట్వీట్ చూసి జనమంతలా నవ్వుకున్నారని అంటున్నారు. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ విశ్లేషణలో వంశీ ఫ్లాష్ బ్యాక్ని కూడా గుర్తుచేస్తూ ఈ ఇష్యూకి ఇంకో యాంగిల్ యాడ్ చేశారు. ఈ విశ్లేషణ కొన్ని సూటి ప్రశ్నలు వేస్తోంది. ఏంటంటే, గన్నవరంలో తన సొంత చరిత్రను వంశీ మర్చిపోయారా? వేరే వాళ్లను వేలెత్తి చూపే ముందు తన గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవద్దా అని. పార్టీ ఆఫీస్ తగలబెట్టిన ఘటన కావచ్చు, రాజకీయ ప్రత్యర్థులపై చేసిన వ్యక్తిగత దాడులు కావచ్చు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి గుర్తుచేస్తూ వంశీ ఇప్పుడు తీసుకున్న నైతిక స్టాండ్ను ప్రశ్నిస్తున్నారు. ఇంతేకాదు, గన్నవరం ఘటనలో వంశీ జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేస్తున్నారు. ఇది ఎందుకంటే ఇక్కడ ఇంకో కీలకమైన పోలికను తీసుకురావడానికే. ఒకవైపు వంశీ పనులు, మరోవైపు ఆయన ఇతరుల నుంచి ఆశిస్తున్న నీతి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉందా? చంద్రబాబు 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు మాట్లాడని మానవత్వం ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కడ్నుంచొచ్చింది? జైల్లో ఉన్న వాళ్ల పట్ల సానుభూతి విషయంలో ఈ తేడా ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు. సో మొత్తం మీద ఈ వివాదం నుంచి మన ఏం గ్రహించాలి? ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల గొడవ కాదు, అసలు మన రాజకీయాల్లో ప్రమాణాలు ఎలా పడిపోతున్నాయో చెప్పే ఒక ఉదాహరణ. ఈ విశ్లేషణ చివర్లో ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. ఫస్ట్, మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తుపెట్టుకోండి. సెకండ్, మీ హిస్టరీ మర్చిపోవద్దు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ రాజకీయాల కోసం లెజెండ్స్ పేర్లు వాడద్దు. వాళ్ల విలువల ప్రకారం నడుచుకోలేనప్పుడు వాళ్ల పేర్లు ప్రస్తావించడం కరెక్ట్ కాదు. కాబట్టి అసలు పాయింట్ ఇదే. రాజకీయాల్లో నిలబడాలంటే స్వంత చర్యలతో నిలబడాలి, అంతేగాని చారిత్రక నాయకుల నీడలో వాళ్ల పేర్లు వాడుకుని కాదు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ రోజుల్లో రాజకీయాల్లో చరిత్రలో నిలిచిన ఆదర్శాలు మనం పాటించాల్సిన విలువలా, లేక మనకు అవసరమైనప్పుడు వాడుకుని వదిలేసే ఆయుధాలా? ఆలోచించాల్సిన విషయమే.